Hello my dear beautiful subscribers, welcome back to our channel, welcome back to one more recipe. నేను ఈ రోజు అయితే స్వీట్ కార్న్స్ తో వడలు అయితే ట్రై చేశాను. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్వీట్ కార్న్స్ ని పొట్టు నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా మిక్సీ పట్టించుకోవాలి. సో పట్టించుకునే ముందు అలాగే కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇందులోకి కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకా కొద్దిగా పలుచగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, మీ ఆప్షనల్. ఏవైనా ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే నాకైతే టేస్ట్ నచ్చిందనమాట. ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ ట్రై చేయండి. టేస్టీగా ఉన్నవి మాత్రమే ట్రై చేయండి. అండ్ ఇవి ఎవరికైనా పెట్టినప్పుడు ఇచ్చే కాంప్లిమెంట్స్కి మన మనసు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఈరోజు ఇది ట్రై చేశాను, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ చాలా హ్యాపీగా ఉందని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ముందైతే ఆయిల్ వేడికిందా లేదా అని చూసి ఇలా వేసి దిష్టి తీసి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. ఎంతమందికి అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి. అండ్ వడల కింద వేసుకున్నాను అనమాట. చేత్తో నేను ఒత్తుకోవచ్చు, అలాగే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటి మీదైనా ఒత్తి వేసుకోవచ్చు అనమాట. వీటిని చాలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే లోపల వరకు ఉడకదు. అండ్ ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఆయిల్ కూడా అస్సలేం పేర్చవు. అండ్ ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. మీలో ఎవరైనా ఇది ముందుగానే ట్రై చేసి ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఇవి బ్రౌన్ కలర్లో ఏగే వరకు వేపుకోవాలి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇందులో మనం ఏమి ఎక్కువ స్పైసెస్ గట్రా వేయలేదు కదా, కారంగా కూడా ఉండవు. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఇక్కడ చూసారా ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు.